హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో లెటర్ రైటింగ్కి సంబంధించి టైప్స్ ఆఫ్ లెటర్స్, మరి దానికి ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్ట్ బుక్కి సంబంధించిన గ్రామర్ అండి అది. సో మన టెట్ రాసే వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా ఈ లెటర్ రైటింగ్ అనే టాపిక్ నుండి ఒక 1 మార్క్ అడుగుతారండి. నేను గత ఒక 5-6 పేపర్లు చూశాను. సో గత టెట్ పేపర్లలో మాత్రం కంపల్సరీ లెటర్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. అది మరి ఏ టైప్ ఆఫ్ లెటర్ అని, ఫార్మల్ లెటర్ అని, మరి సాల్యుటేషన్స్ దేనికి ఏం వాడాలి, సబ్స్క్రిప్షన్స్ ఏం వాడాలి, సో దానికి సంబంధించిన పూర్వంలో వచ్చిన గత టెట్లో వచ్చిన ప్రశ్నలు, అలాగే ఏమేమి వాడాలి, మరి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియో చూస్తే లెటర్ రైటింగ్కి సంబంధించి మీకు ఒక 1 మార్క్ వస్తే కంపల్సరీ రాయగలుగుతారు మీరు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో పూర్తిగా చూడండి. ఇదే కాకుండా మనము ఇంగ్లీష్కి సంబంధించి చాలా టాపిక్స్, ప్రతి టాపిక్ మీద సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ అని, సినాప్సిస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని ప్రతి టాపిక్ మీద మనము పూర్వంలో గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు, జాబులు చూసాం. అలాగే టెక్స్ట్ బుక్కి సంబంధించిన గ్రామర్ ప్రతి లెసన్ నుండి 4th క్లాస్, 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్కి ఒక వీడియో చొప్పున చేసుకుంటూ వెళ్ళాం. ప్రతి లెసన్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న గ్రామర్ని ఫోకస్ చేస్తూ వెళ్ళాం. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి పూర్తిగా, దాంతోపాటు తెలుగు కూడా పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పటి వరకు, వెంటనే స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ కేవలం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన మీకు ఎఫ్ఎన్ కానివ్వండి, నోట్సెస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి దొరుకుతాయి. కాబట్టి సో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వితౌట్ మేకింగ్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో అండి. సో టార్గెట్ 30, ఇంగ్లీష్ నుండి 30 మార్క్స్ రాబోతున్నాయండి. 6 మార్క్స్ మెథడాలజీ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇక మనకి 24 మార్క్స్ వీనికి లెటర్ రైటింగ్ చూడండి. Only human beings communicate with one another by writing, expressing one's together or ideas and conveying information in written language is called as letter. ఇప్పుడు అంటే మనకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నీ వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం లెటర్స్ లేకుండే అండి ఆ టైంలో. కాబట్టి అందరు లెటర్సే రాసేవాళ్ళు. కాబట్టి మరి ఇందులో టైప్స్ ఆఫ్ లెటర్స్ అనేవి ఉన్నాయి. మరి అప్పుడు కమ్యూనికేషన్ కోసం వాడడానికి ఉపయోగించేది. సో ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు, ఇప్పటికి కూడా ఏం పోలేదు. కైండ్స్ ఆఫ్ లెటర్స్, 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయండి. ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్ కమ్ అండర్ దిస్ ఫార్మల్ లెటర్స్. అంటే మనకు బిజినెస్ వాళ్ళు అఫీషియల్గా ఉండే లెటర్స్ని ఫార్మల్ లెటర్స్ అంటారు. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ అంటే ఏంటి మరి? నెక్స్ట్, దీస్ ఆర్ ద లెటర్స్ రిటెన్ బై ద బిజినెస్ పీపుల్ ఆర్ రిటెన్ బై ద బిజినెస్ పీపుల్ ద్వారా బిజినెస్ పీపుల్కి కోసం రాసే లెటర్స్, అఫీషియల్ పీపుల్ ద్వారా అఫీషియల్ పీపుల్ కోసం రాసే లెటర్స్, వీళ్ళని ఫార్మల్ లెటర్స్ అంటాం. మరి ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? మనం మన బంధుమిత్రులకు రాసుకునేది, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన స్కూల్ లైఫ్లో చదువుకునేది. పర్సనల్ లెటర్స్ కమ్స్ అండర్ ద లెటర్స్ రైటెన్ టు ద పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి దీని కిందికి వస్తాయి, ఇన్ఫార్మల్ లెటర్ కిందికి వస్తాయి. మరి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ లెటర్, ఒక లెటర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇవి మనకి సీక్వెన్స్లో అడగచ్చు క్వశ్చన్ అనేది. పార్ట్స్ ఆఫ్ లెటర్స్, అరేంజ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ లెటర్ ఇన్ ద సీక్వెన్స్. ఫస్ట్ ఏంటి? హెడ్డింగ్. హెడ్డింగ్ అంటే ఏంటిదండి? స్టేషన్ అండ్ డేట్, మరి ఎక్కడ డిస్ట్రిక్ట్ ఏంటి, డేట్ ఏంటి. సాల్యుటేషన్ అంటే కోర్టియస్ గ్రీటింగ్ ఆర్ కాంప్లిమెంటరీ బిగిన్, అంటే రెస్పెక్టెడ్ సార్ టు, మనం మెయిన్ ఉంటుంది కదా అది. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే కమ్యూనికేషన్, ఇక మెయిన్ మోటో మనం ఏం రాయగలుగుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్ అంటే కంక్లూషన్, లాస్ట్కు థ్యాంకింగ్ యూ సార్, ఓకే ఇక మీరు కూడా బాగా ఉండాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ సిగ్నేచర్ అంటే మనం లాస్ట్లో రైట్ సైడ్లో రాస్తాం, కానీ యువర్స్ ఫెత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ. సో మరి ఎవరికి ఎట్లా రాయాలని కూడా ముందు చూద్దామండి. నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి? రిసీవింగ్ ఏ అడ్రస్, ఆ టు అడ్రస్, ఎక్కడ ఎవరికి పంపాలి అనేది లెఫ్ట్ సైడ్ రాస్తాం కదా. సో మరి ఇట్లా కూడా అడగచ్చండి. వాట్ డూ సూపర్స్క్రిప్షన్ మీన్స్? సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటే మనకు తెలిసి ఉండాలి కదా. అది ఇదేదో వర్డ్ కొత్తగా ఉంది, అందరికి తెలుసు లెటర్ రైటింగ్, కాకపోతే అందులో ఉన్న పేర్లు తెలుసుకొని పెట్టుకోవాలండి. సో కాబట్టి నేను ప్రశ్నల సరళి చూసి, గత టెట్ పేపర్లోని క్వశ్చన్లు చూసి, దాని ప్రకారం నేను ఇప్పుడు మీకు టాపిక్ చెప్తున్నాను. కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, సాల్యుటేషన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ ఫస్ట్ ఫార్మల్ లెటర్కి, ఇన్ఫార్మల్ లెటర్కి మనకు బాడీ ఆఫ్ ద లెటర్లో ఇప్పుడు ఫస్ట్ సాల్యుటేషన్ చూద్దాం. సాల్యుటేషన్ ఎట్లా ఉంటుంది అనేది, స్టార్టింగ్ ఎట్లా చేయాలి. సో మరి లెటర్ టు ఎల్డర్ రిలేటివ్స్, పెద్దలకు మనం లెటర్ రాసినప్పుడు మై డియర్ ఫాదర్, మై డియర్ అంకల్, మై డియర్ సిస్టర్ అని వాడాలి. లెటర్ టు యంగర్ అన్నప్పుడు డియర్ బ్రదర్, మై అవసరం, డియర్ బ్రదర్, డియరెస్ట్ సిస్టర్. లెటర్ టు వన్స్ స్పోజ్, మై డియరెస్ట్ రామ్, మై డియరెస్ట్, ఈ విధంగా. లెటర్ టు వెరీ క్లోజ్ ఫ్రెండ్, మై డియర్ అనే వాడతాం. లెటర్ టు రాదర్ క్లోజ్ ఫ్రెండ్, డియర్ అంటే ఎక్కువ క్లోజ్ అంటే మై డియర్ అని, లేకపోతే అదని. నెక్స్ట్ లెటర్ టు రిలేటెడ్, ఇప్పుడు అక్వైస్టెన్స్ అంటే పరిచయస్తులకు రాసినప్పుడు డియర్ ఏ వాడతాము. లెటర్ టు రిలేటెడ్ అఫీషియల్స్ రాసినప్పుడు మరి మై డియర్, డియర్ సార్, డియర్ మేడం అని వాడాలి. లెటర్ టు అన్రిలేటెడ్ అఫీషియల్స్, అన్రిలేటెడ్ అంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సార్ మేడం అంటే జస్ట్ సార్ మేడం అంతే. బిజినెస్ పర్సనల్స్కి కూడా సార్.
మేడం. సో ఈ విధంగా డియర్ సార్ ఇవన్నీ ఏమంటామంటే దీన్ని శాల్యుటేషన్ అని అంటాం మనం. శాల్యుటేషన్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏ విధంగా ఉండాలి. ఫార్మల్ లెటర్స్లో బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా ఉండాలి, ఇన్ఫార్మల్ లెటర్స్లో ఎలా ఉండాలి. లైక్ ఏ సిన్సియర్ డిస్కషన్, ఫార్మల్ లెటర్లో మాత్రం సిన్సియర్ డిస్కషన్ ఉండాలి. మొత్తం మనము వాడుక భాషలో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు, పర్ఫెక్ట్గా మంచి గ్రామర్ ఉండాలి. ఫ్రెండ్లీ చాట్ అంటే ఇన్ఫార్మల్ లెటర్. ఇంటర్నేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ స్టైల్లో ఉండాలి. ఇంటిమేషనల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ స్టైల్లో ఉండాలి. కన్వర్జేషనల్ స్టైల్లో ఉండాలి. పెడాంటిక్ ఇన్ స్టైల్ అంటే శ్రద్ధతో కూడి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాడుక భాషలో ఉండాలి. ఇన్ఫార్మల్. మెసేజ్ షుడ్ బి షార్ట్ ప్రీషియస్. ఫార్మల్ లెటర్ రాసినప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. పాయింట్ టు సింప్లిఫైగా ఉండాలి. ఈజీ ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి. సింప్లీ, ఈజీ, ఫెమిలియర్, న్యాచురల్ అండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పొలైట్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ప్రతి దానిలో వస్తారు. ఎందుకంటే మనం ఒక పెద్దవాళ్ళకి రాస్తాం. ఫార్మల్ లెటర్ అంటేనే బిజినెస్ పర్సన్స్కి కానివ్వండి, అఫీషియల్స్కి కానివ్వండి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎవరికి రాసినా కూడా. సో ఇక్కడ నార్మల్ అండ్ న్యాచురల్ అనేది మొత్తం ఇన్ఫార్మల్లో. ఇది మనకి రాసేటప్పుడు ఉండేది. సో ఇందులో క్వశ్చన్స్ అడగచ్చు మనకి. ఇది సింప్లీ, ఈజీ, ఫెమిలియర్ స్టైల్ ఎందులో ఉంటుంది, ఫార్మల్లో ఉంటుందా, ఇన్ఫార్మల్, ఇట్లా అడగచ్చు. కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేది ఏ మూలకైనా ఎవరైనా డిజైన్ చేయొచ్చు అండి, అందులో ఏం లేదు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినర్ చేస్తాడు, బట్ కఠినంగానే ఉంటాయి. చూడండి ఇక్కడ శాల్యుటేషన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్. సో మరి ఇక్కడ ఇంతకుముందు చూస్తుంది ఏంటంటే, ఇంతకుముందు మనం చూసింది శాల్యుటేషనే. మరి ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్లో శాల్యుటేషన్ అంటే ఇక్కడ వేరే వాళ్ళకి ఏ విధంగా సబ్స్క్రిప్షన్స్ చూద్దాం. ఇక్కడ సబ్స్క్రిప్షన్, ఇక్కడ హెడ్డింగ్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ యాక్చువల్లీ ఇది అంటే లాస్ట్లో మనం ఎండింగ్లో రాస్తాం కదా, యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్ రిలేటివ్లీ. మరి ఎవరికి ఎట్లా రాయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లెటర్ టు రిలేటివ్స్కి రాసినప్పుడు లాస్ట్లో యువర్ లవ్వింగ్లీ, యువర్ లవ్వింగ్ సన్, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ అఫెక్షనేట్ సన్. లెటర్స్ టు వన్స్ స్పౌజ్ విత్ fondest love from yours lovingly. Letter to very close friends, yours ever, yours lovingly. Letter to rather close friends అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, yours sincerely yours very friendly. Letter to acquaintance, yours sincerely. లెటర్ టు రిలేటెడ్ అఫీషియల్స్కి రాసినప్పుడు యువర్స్ సిన్సియర్. రిలేషన్స్కి ఇప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళకి రాసినప్పుడు ఎప్పుడు కూడా యువర్స్ సిన్సియర్లీ అని రాయాలి. టీచర్కి రాసినప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ అని రాయాలి. అలాగే అన్రిలేటెడ్ అఫీషియల్స్కి రాసినప్పుడు యువర్ ఫెత్ఫుల్లీ అని రాయాలి. అన్రిలేటెడ్ మనకు రిలేటెడ్ కాదు, ఇప్పుడు కలెక్టర్ గారికి రాస్తాం, అదే ఆయన మనకి సిన్సియర్లీ అని. నెక్స్ట్ ఫిమ్స్ ఆర్ బిజినెస్ పర్సనల్స్కి రాసినప్పుడు యువర్ ట్రూలీ, యువర్ సిన్సియర్లీ. సో మనము ఇవి గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరికి ఎట్లా రాస్తాం. ఇప్పుడు వైల్ రైటింగ్ లెటర్ టు ఏ టీచర్ వాట్ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ యూ నీడ్ టు యూజ్ అని క్వశ్చన్ అడుగుతాడు, ఇస్తాడు. యువర్స్ లవ్వింగ్లీయా, యువర్ ఫ్రెండ్లీయా, యువర్ సిన్సియర్లీ. మరి టీచర్ అంటే యువర్స్ ఒబీడియంట్లీ, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అడుగుతారండి క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ఇంకా పూర్వంలో అంటే గత డిఎస్సి టెట్లో అడిగిన కొన్ని ప్రశ్నలు అండి, ప్రీవియస్ ఎగ్జామ్కి ఈ లెటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. The following is not the part of a letter to apply for the job. చూసి ఇలా ఎట్లా అడుగుతున్నాడు లెటర్లో నుండే. ద ఫాలోయింగ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద లెటర్ టు అప్లై ఫర్ ద జాబ్. ఒక జాబ్కి అప్లై చేయడానికి ఇది పార్ట్ కాదు. ద డీటెయిల్ ఆఫ్ ఫాదర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్. డేట్కి అప్లై చేసినప్పుడు డీటెయిల్ ఫాదర్ యొక్క డీటెయిల్స్ ఎక్కువ అవసరం లేదు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ నాట్. క్వశ్చన్ని బాగా చదవాలండి. ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే 50% ఆన్సర్ మీ జేబులో ఉన్నట్టే. ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ద నేమ్ గివెన్ టు ద అడ్రస్ అండ్ డేట్ రిటర్న్ ఎట్ ద టాప్ ఈజ్. మరి ఫార్మల్ లెటర్లో నేమ్ ఇస్ అండ్ డేట్ అంటాం కదా, దాన్ని ఏమంటాం, దాన్ని ఏమంటాం? నేమ్ రిటర్న్ టు ద అడ్రస్ అండ్ ఎట్ ద టాప్ దాన్ని శాల్యుటేషన్ అంటామా? శాల్యుటేషన్ అంటే డేట్ తర్వాత రాసి హెడ్డింగ్ అంటాం దాన్ని, హెడ్డింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పర్సనల్ అండ్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడ్స్. ఇన్ఫార్మల్ అన్న పర్సనల్ లెటర్స్ ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి? లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ సజెషన్స్, ఎంక్వైరీ లెటర్స్ టు న్యూస్ పేపర్, లెటర్స్ రిటర్న్ టు అఫీషియల్స్, లెటర్ రైటెన్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అంతే కదండి, కంప్లైంట్ చేసేదాన్ని అఫీషియల్స్కే చేస్తాం, ఇవన్నీ అఫీషియల్సే. ఇన్ఫార్మల్ అంటేనే ఫ్యామిలీ కోసం, ఫార్మల్ అంటేనే అఫీషియల్స్కి రాసేది. నెక్స్ట్ ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ పెట్టండి. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ విత్ 70% ఆఫ్ మార్క్స్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్లీ. ఇన్ ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్, ఇన్ ఏ లెటర్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ లీవ్, ఇన్ ఏ జాబ్ లెటర్. ఇది ఇప్పుడు నేను అయిపోయింది, నా ఇంటర్మీడియట్ అయిపోయిందని ఎవరికి చెప్తాం జనరల్గా అయితే? జాబ్ లెటర్లోనే చెప్తాం. ఒక ఇట్లా కూడా అడుగుతాడు, చూసి ల్యాండ్ ఎట్లా అడిగిండు, ఇలా ఉంటుందండి. ఎగ్జామినర్ అడగాలనుకుంటే ఏదో రకంగా అడగచ్చు. అందులో నుండి ఒక బిట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా పేపర్స్లో వచ్చింది.
నెక్స్ట్ చూడండి, ఇవి కూడా ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్, ఇవి కూడా చూసేద్దాం. ఎందుకంటే మనం ఏదైనా చూస్తే మొత్తం చూసేసేయాలి, ఇక అయిపోవాలి, మళ్ళీ పట్టుకోవద్దు దాన్ని పట్టుకొని. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఇన్ ద లెటర్? సాల్యుటేషనా, బాడీ ఆఫ్ ద లెటరా, గ్రీటింగా, సబ్స్క్రిప్షన్? లెటర్ మొత్తంలో మెయిన్ మెసేజ్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్. మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ తెలుగులో కూడా ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, లేదంటే నేను చదవాలంటే ల్యాగ్ అయిపోతుంది. చూస్ ద కరెక్ట్ డాటా అమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్. 4 ఆల్టర్నేటివ్స్లో కరెక్ట్ డాటాని చూస్ చేయండి. ఎట్లా రాస్తే కరెక్ట్? జూలై 2018 14, ఆగస్ట్ 2018 14, ఆగస్ట్ 14 2018, 10th ఆగస్ట్ 2018. ఎట్లా రాస్తే కరెక్ట్ ఫార్మాట్ ఇది అంటే ఆప్షన్ నెంబర్ 4, 10th ఆగస్ట్ 2018 రాస్తేనే ప్రాపర్. ఇవన్నీ మీనింగ్లెస్గా ఉన్నాయి. సో థర్డ్ వన్ చూడండి, కన్స్ట్రక్షన్స్ షుడ్ నెవర్ బీ యూజ్డ్ ఇన్. కన్స్ట్రక్షన్స్ అనే కన్స్ట్రక్షన్స్ కాదండి, కాంట్రాక్షన్స్ మనం ఎందులో యూజ్ చేయకూడదు? ఫార్మల్ లెటరా, ఇన్ఫార్మల్ లెటరా, పర్సనల్ లెటరా, ఫ్రెండ్స్ లెటరా? ఫ్రెండ్స్, ఇన్ఫార్మల్, పర్సనల్ అన్నీ ఇన్ఫార్మల్ కిందకి వస్తుంది, ఒక ఫార్మల్ ఒకటి కాదు. కంట్రక్షన్స్ అనేది మనము ఫార్మల్ లెటర్లో యూజ్ చేయొద్దు. చూస్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ప్రిన్సిపల్ లెటర్. చూసిలా నేను ఇంతకుముందు అన్న, ఒక ప్రిన్సిపల్ లెటర్ రాయడానికి మనకు కరెక్ట్ ప్రిన్సిపాల్ లెటర్కి రాయడానికి కరెక్ట్ సబ్స్క్రిప్షన్ యువర్ ఒబీడియంట్లీయా, ఫెయిత్ఫుల్లీయా. ప్రిన్సిపాల్కి కానీ టీచర్కి కానీ రాసినప్పుడు యువర్ ఒబీడియంట్లీ రాస్తాము. ఇక్కడ ఉంది చూడండి, ప్రిన్సిపాల్ లెటర్కి యువర్ ఒబీడియంట్లీ, బిజినెస్ లెటర్కి యువర్ ఫెయిత్ఫుల్లీ, ఫ్రెండ్స్కి అయితే యువర్ ట్రూలీ, ఫ్యామిలీకి అయితే యువర్ లవ్వింగ్లీ. చూసిలా ఇవి గుర్తుపెట్టేసుకోండి. 5th వన్ చూడండి, ఇన్ లెటర్స్ గ్రీటింగ్ ఆర్ నోన్ యాజ్. గ్రీటింగ్స్ని ఏమంటాం లెటర్లో? సాల్యుటేషన్స్ అంటాం. సో ఏమంటాం? సాల్యుటేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా వరకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టున్నాం, ఇక్కడ ఉంది, త్వరగా వెళ్దాం. డాష్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద సాల్యుటేషన్. సాల్యుటేషన్ తర్వాత ఏం ప్లేస్ చేయాలి? ఫుల్ స్టాపా, క్వశ్చన్ మార్కా, కామానా, హైఫెనా? సో మరి మనం సాల్యుటేషన్ పక్కకు ఏం పెట్టాలండి? ఇప్పుడు డియర్ సార్, మేడం, రెస్పెక్టెడ్ సార్, దీని పక్కకు కామా పెడతాం ఎప్పుడైనా. ద ఫస్ట్ లెటర్ ఇన్ కాంప్లిమెంటరీ క్లాజ్ మస్ట్ బీ. కాంప్లిమెంటరీ క్లాజ్లో ఫస్ట్ లెటర్ ఏముండాలి? స్మాల్ లెటరా, క్యాపిటల్ లెటరా, ఎనీ వన్నా, నన్ ఆఫ్ దిస్. ఫస్ట్ లెటర్, కాంప్లిమెంటరీ లెటర్లో ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ వాడతాము, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ లెటర్ షుడ్ కంటైన్ కలెక్చువల్ వర్డ్స్, అఫీషియల్ వర్డ్స్, సిమాంటిక్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్. పర్సనల్ లెటర్స్ ఎప్పుడు కూడా కలెక్చువల్ వర్డ్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్, విచ్ ఈజ్ ద సబ్స్క్రిప్షన్ ఇన్ ద లెటర్? సబ్స్క్రిప్షన్ దేన్ని అంటాం? బిగినింగ్నా, కంక్లూషన్నా, కంప్లిమెంట్నా, థ్యాంక్ యూనా? మనం ఎప్పుడైనా లాస్ట్లో సబ్స్క్రిప్షన్ దేని అంటాం? యువర్స్ ఒబీడియంట్లీ, యువర్ ఫెయిత్ఫుల్లీ. కంక్లూషన్ కదా అండి, అందుకే దాన్ని చూసిల్లా మనకు సాల్యుటేషన్ మీద అడిగిండు, సబ్స్క్రిప్షన్ మీద అడిగిండు, ఎన్ని చూసిన. ద స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ అన్ అఫీషియల్ లెటర్ ఈజ్. అఫీషియల్ లెటర్లో ఎలా ఉండాలి? ఫార్మలా, ఇన్ఫార్మలా, సెమీ ఫార్మలా, అలాగే కొలీజియువలా? సో ఫార్మల్ లెటర్లో ఎప్పుడు అఫీషియల్ లెటర్ అన్నా ఎప్పుడు ఫార్మల్గా ఉండాలి. చూస్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్. యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్ ఇక్కడ క్యాపిటల్లో ఇచ్చాడు, స్మాల్లో ఇచ్చాడు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తే కరెక్టా? చూసి ఇలా ఎట్లా ఇచ్చాడో, యువర్స్ ఇలా రాస్తే కరెక్టా? సో మరి ఆన్సర్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంది, చూడండి. ఆన్సర్ వచ్చేసి 1. ఎందుకు ఇక్కడ చూడండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఈ విధంగా రాయాలి. చూడండి, ఫస్ట్ క్యాపిటల్ వై పెట్టింది, ఆ తర్వాత స్మాల్ ఎఫ్, కొన్ని చోట్ల క్యాపిటల్ ఎఫ్ పెట్టాడు, అది రాంగ్. సో అక్కడ హైఫన్ పెట్టాడు, అది కూడా రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఎప్పుడైనా రాసేటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలా రాయాలి, ఇది. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 12th వన్ చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్ సాల్యుటేషన్ ఫర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్కి రాసినప్పుడు ఏ సాల్యుటేషన్ వాడాలి? సారా, మేడమా, లేకపోతే మై డియర్ ఫ్రెండా, రాజా? మరి ఇంకేంటిగా మై డియర్ ఫ్రెండే ఆన్సర్. అఫీషియల్ లెటర్స్కి సర్, మేడం. బిజినెస్ లెటర్స్కి డియర్ సార్, డియర్ మేడం. ఫ్యామిలీకి మై డియర్ ఫాదర్. ఫ్రెండ్కి డియర్ ఫ్రెండ్. అలాగే ఇక్కడ చూడండి, యు ఆర్ స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్, యూ వాంట్ టు అప్లై ఫర్ ఎ లీవ్, ఏ లెటర్ టు ద ప్రిన్సిపాల్ ఈజ్. మరి అది ఏం టైప్ ఆఫ్ లెటర్? ఒక ప్రిన్సిపాల్కి రాసే లెటర్ పర్సనల్ లెటర్ అవుతుందా, బిజినెస్ లెటర్ అవుతుందా, అఫీషియల్ లెటర్ అవుతుందా, కమ్యూనికేషన్ లెటర్ అవుతుందా? అఫీషియల్ లెటర్ అవుతుంది అది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇన్ లెటర్ రైటింగ్ ద ఎంటైర్ టెక్స్ట్ ఈజ్ లెఫ్ట్ అలైన్డ్ అండ్ సింగిల్ స్పేస్డ్ ఈజ్ నోన్ యాజ్. మరి ఏమంటారు దాన్ని, ఏమంటారంటే బ్లాక్డ్ ఫార్మేట్. అంటే లెటర్ రైటింగ్లో ఎంటైర్ టెక్స్ట్ ఈజ్ లెఫ్ట్ అలైన్డ్, మొత్తం లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఉంటుంది కదా, రైట్ సైడ్ అలైన్మెంట్ కాకుండా లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఉంటే దాన్ని బ్లాక్డ్ ఫార్మేట్ అని అంటాము. సో మరి లెటర్ రైటింగ్లో బ్లాక్డ్ ఫార్మేట్, సెమీ బ్లాక్డ్ ఫార్మేట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ 16th వన్, ఇన్ లెటర్ రైటింగ్ ద ఫుల్ బ్లాక్ లెటర్స్ ఫార్మేట్ ద డేట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్. ఫుల్ బ్లాక్డ్ లెటర్ ఫార్మేట్లో డేట్ ఎక్కడ మెన్షన్ అయి ఉంటుంది, బిట్వీన్ సెండర్స్ అండ్ అడ్రస్ అండ్ రిసీవింగ్ అడ్రస్. బిట్వీన్ సెండర్స్ అడ్రస్ అండ్ రిసీవింగ్ అడ్రస్ మధ్యలో డేట్ ఉంటుందట. సెండర్స్ అడ్రస్కి రిసీవింగ్ అడ్రస్కి మధ్యలో డేట్ ఉంటుంది. ఎందులో ఉంటుందట ఇది, ఫుల్ బ్లాక్ లెటర్ ఫార్మేట్లో. అలాగే పర్సనల్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడ్. మరి ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, పర్సనల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడ్ లెటర్స్ ఆఫ్ కంప్లైంట్సా. పర్సనల్ అంటే ఇన్ఫార్మల్ అంటే ఏముంటాయండి, లెటర్ రైటింగ్ టు ఫ్యామిలీ మెంబర్సే కదా. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th వన్ చూడండి, చూస్ ద కంక్లూడింగ్ సెంటెన్స్ దట్ కెన్ బి రిటెన్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్. ఒక ఫార్మల్ లెటర్లో రాసే కంక్లూడింగ్ సెంటెన్స్ ఏంటి, వీఆర్ మిస్సింగ్ యువా, విత్ లైవ్, గివ్ మై రిగార్డ్, థ్యాంకింగ్ యువా. ఆన్సర్ వచ్చేసి ఇన్ఫార్మల్లో థ్యాంకింగ్ యూ. ద ప్రిఫరబుల్ సాల్యుటేషన్ ఫర్ అఫీషియల్ లెటర్ ఈజ్. ఒక అఫీషియల్ లెటర్కి ప్రిఫరబుల్ సాల్యుటేషన్ ఏమవుతుంది, రెస్పెక్టెడ్ సారా. సో ఇక్కడ అఫీషియల్ అన్నాడు, సో మరి రెస్పెక్టెడ్ సార్, రివర్స్డ్ సార్, హానర్డ్ సార్. సర్ అనేది కరెక్ట్, రెస్పెక్టెడ్ సార్ కూడా రైటే అవుతుందండి. 2 ఆప్షన్స్ రైటే అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద ఇన్కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ఫార్మల్ అఫీషియల్ లెటర్. ఇందులో ఇచ్చిన సబ్స్క్రిప్షన్స్లో రాంగ్ అయిన సబ్స్క్రిప్షన్ ఏంది ఒక ఫార్మల్ లెటర్ రాయడానికి, ఒబీడియంట్లియా, యువర్ ఫెయిత్ఫుల్లియా, యువర్ సిన్సియర్లియా, యువర్స్ లవ్వింగ్లియా. ఇక్కడ ఫార్మల్ అన్నాడు అంటే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవాలి, లవ్వింగ్లీ అనేది ఉండదా. ఫస్ట్ ఫర్ దేనికి, ఇన్కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఎ ఫార్మల్ ఆర్ అఫీషియల్ లెటర్, యువర్స్ లవ్వింగ్లీ అనేది ఇన్కరెక్ట్. ఉండేది అడుగుతలేడు అక్కడ, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే ఇన్కరెక్ట్ అయింది ఏంటి అక్కడ, యువర్స్ లవింగ్. ఇవన్నీ సిన్సియర్లీ, ఒబీడియంట్లీ, ఫెయిత్ఫుల్లీ అన్ని ఫార్మల్ యూజ్ చేస్తాం. వాడనిది యువర్స్ లవ్వింగ్లీ వాడడం ఫార్మల్ లెటర్స్లో సబ్స్క్రిప్షన్గా. సో మరి ఈ విధంగా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ టాపిక్స్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక్క 1 మార్క్ వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కేవలం 1 మార్కే కదా సార్ అనుకుంటారు, కేవలం 1 మార్క్, హాఫ్ మార్క్ తోటి కూడా డిఎస్సిలో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి టెట్ మార్క్స్ అనేది చాలా కీలకం డిఎస్సికి జాబ్ రావడానికి. కాబట్టి టెట్లో ఈవెన్ హాఫ్ మార్క్, డిఎస్సిలో హాఫ్ పాయింట్ మార్క్స్ తోటి కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కంపల్సరీ మీరు అన్నిటిని దృష్టి పెట్టండి. ఇప్పుడు రాసే వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అందరు బాగా రాయాలి అండ్ అందరికీ షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కేవలం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తుంటాం. ఇంకా లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.